వారికి పైన ఎవరున్నారు? అందరూ అనుకుంటారు యేసుక్రీస్తు వారే అందరికంటే పైవాడు అనుకుంటారు. అవును, ఆయన పైవాడు, అందరికీ ఆయన పైవాడు. పైవాడైన ఆయన ఎవరికి విధేయుడవుతున్నాడు అంటే ఆయనకు పైన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? మన అందరికీ తండ్రి అయిన దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. మనందరికీ శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారికి శిరస్సు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. అర్థమైందా లేదా? కనుక ఏకత్వం గురించి మాట్లాడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. ముగ్గురు ఒకటే అంటారు, చూసావా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఏ దేవుడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆ తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నాకు విధేయుడు. అదేందండి, చాలా 100% మంది ఫెయిల్ అయిపోయారు ఈ విషయంలో. అందరూ ముగ్గురు ఒకటే అని అమాయకులను నమ్మించడానికి చెత్త ఉపమానాలు, ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకొస్తారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఎందుకయ్యా బైబిల్లో చూపియ్యాయి అంటే చూపిలేరు. సరే, మనం చూపిస్తే నమ్ముతారా? నమ్మరు. ఎందుకు? ముసుగేసాడు కదా వాడు. అపవాది ఏం చేశాడు? ముసుగేసాడు కదా. మనోనేత్రాలకు ఏం కలిగించింది? గుడ్డితనము కలిగించింది. కనుక మనం చూపించినా చూడరు, నమ్మరు. వాళ్ళని మనం ఏం చేస్తాం? ఏమి చేయలేం. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపుతున్నాడు. అవును, అంతే. మనం ఎవరికి విధేయత చూపుతాము? ఏమండి, మనకు పైన ఉన్న వారికి విధేయులుగా ఉంటాం. తల్లిదండ్రులు పెద్దోళ్ళు, వాళ్ళకి పిల్లలు విధేయులుగా ఉండాలి. ఉంటారు, అంతే. మనం పనిచేసేటువంటి స్థలాల్లో మనకు జీతాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం విధేయులుగా ఉంటాం, లోబడి ఉంటాం. మనం పైన ఉన్నటువంటి వారికి విధేయులుగా ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో విధేయుడుగా కనిపించటం పౌలు గారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమండి, పౌలు గారు ఆ విషయాన్ని చూస్తున్నాడు. సిలువలో ప్రేమను, త్యాగమును చూసాం, కానీ పౌలు గారు వలె క్రీస్తులో విధేయతను చూడగలిగామా? ఆయనలో కనిపిస్తుంది స్పష్టంగా విధేయత. దీన్ని చూడాలి కదా. ఏంటి ఇంతకీ ఏంటి ఆ విధేయత?